హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి, నువ్వులు, పల్లీలు లడ్డు అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండ్ దానికి కావాల్సిన ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి. నేను చూపించబోయే ఈ లడ్డు కనీసం 1 మంత్ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వాటర్ అనేది యూజ్ చేయము. ఎదిగే పిల్లలకి ఈ లడ్డు చాలా మంచిది ఫ్రెండ్స్. ఎముకలు గట్టిపడతాయి, దృఢంగా అవుతారు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. కొబ్బరి, పల్లీలు, నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 1 కప్పు కొబ్బరి, 3/4 కప్పు తెల్ల నువ్వులు, 3/4 కప్పు బెల్లం, 4 యాలకులు, 1 కప్పు పల్లీలు, లడ్డు చుట్టుకోవడానికి తగినంత నెయ్యి. అంతేనండి. ఈ 5 ఇంగ్రీడియెంట్స్‌తోని లడ్డు తయారీ విధానం ఎలానో చూద్దాం. ముందుగా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పాన్ వేడిగా ఉంటుంది కదా, నువ్వులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొబ్బరి పొడిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అంతా కూడాను సిమ్‌లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఈ లడ్డు హెల్త్‌కి చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇలా బ్రౌన్ కలర్‌లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం, కప్పు బెల్లం అన్నీ మిక్స్ చేసి కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా కాదండి, కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లడ్డు హెల్త్‌కి చాలా మంచిది ఫ్రెండ్స్. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోవడమే. అంతే ఫ్రెండ్స్, లడ్డు రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా, హెల్తీగా కొబ్బరి, నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. ఇలాగా నెయ్యి వేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఈ లడ్డు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొబ్బరి, పల్లి, నువ్వుల లడ్డు వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ లడ్డులో ఉండే కొబ్బరి, నువ్వులు, పల్లీలు మరియు బెల్లం పోషకాలను అందించి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఎముకలు బలంగా ఉండడానికి నువ్వులు మరియు పల్లీల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా. ఇది ఎముకలను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా మంచిది. ఈ లడ్డు ఎదిగే ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా, వృద్ధులకైనా, ఏ ఏజ్ గ్రూప్ వారికైనా హెల్తీకి చాలా మంచిదండి. ఇలా చేసుకున్న లడ్డూలు పిల్లలు గానీ, పెద్దలు గానీ రోజుకొక లడ్డు తిన్నారంటే చాలా మంచిదండి. ఇలాగా లడ్డూని చుట్టేసుకున్నాక ఒక ప్లేట్‌లోని పెట్టుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్! చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. కమ్మగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. ఈ కొబ్బరి, పల్లి, నువ్వుల లడ్డు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బీ హెల్తీ.